ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటున్న సీతారాం నాయక్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతం మాజీ ఎంపీ సీతారాం నాయక్తో ఉన్నాం. వారిని మరిన్ని అంశాలపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సేవలు అందించారు, ప్రొఫెసర్గా కూడా ఎంతోమందికి వేతనాలు అందించారు. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఎంపీగా మీరు ఉన్నప్పుడు చేసినటువంటి పనులు ఏంటి, వాటిని గుర్తు చేసే విషయాలు ఏమి? నేను సంతృప్తి పడేటట్టు ప్రజలు ఎంతమంది పడుతున్నారో వాళ్ళకే అర్థమవుతుంది. అది నా శాయశక్తులు నేను ఎంత చేయాలో నేను చేయగలిగిన ఆ పనులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఉన్న కోచ్ ఫ్యాక్టరీ పునాది వేయడానికి నేనే కారణం అనేది అది కళ్ళ ముందు కనబడుతుంది. పోతే పాస్పోర్ట్ సెంటర్ ములుగులో, అది మైబాద్లో ఉంది. ఒకటి జాతీయ రహదారి వలిగొండ నుంచి భద్రాచలంకి జాతీయ రహదారి ఉంది. ఎందుకంటే నా ప్రపోజల్స్ నేను పెట్టినాయి. దాంతోపాటు ఇప్పుడు మనం ములుగు చూసుకుంటే గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, అదేవిధంగా రామప్పకు యునెస్కో గుర్తింపు, ఇవి నా కళ్ళ ముందు నేను పెట్టినటువంటి ప్రతిపాదనలు నన్ను నాకు టికెట్ రాకుండా నేను ఎంబడబడి కొన్ని సాధించినటువంటివి ఉన్నాయి. నాకు అవి చాలా తృప్తినిస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయక ఇబ్బందులు గురవుతున్నారు. రైతుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఏంటి పడుతున్నారు? అంటే ప్రభుత్వం దగ్గర సరి అయినటువంటి సమాచారం లేదా లోపం అనుకోవాలన్నా లేదా చాతగానితనమా అనుకోవాలి. ముఖ్యంగా చాతగానితనం. ఎందుకంటే వాళ్ళకి ముందు అవగాహన ఉండదండి. నువ్వు పంట కోసినప్పుడు ఎన్ని ఎకరాల పంట వేసిండు, ఎంత ధాన్యం వస్తుంది, ఎన్ని బస్తాలు వస్తున్నాయి, ఇవి ఏ విధంగా లిఫ్ట్ చేయాలనే విధానం లేకుండా తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ ఉండేది కూడా కేంద్ర ప్రభుత్వమే. కానీ నువ్వు కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి సమాచారం ఇచ్చే ఇన్ టైంలో లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు పడుతున్నటువంటి ఈ వాన దేనికి ఎంతమంది నష్టపోతున్నారండి. అందుకోసమే ఏదో ఎద్దేడ్చిన రాజ్యము రైతు ఏడ్చినటువంటి ఇది బాగుపడదన్నట్టు ఈ రాష్ట్రంలో ఏముంది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు లేని విషయాలకు ఫోకస్ చేసేబట్టి ఒక సీజన్ ఉన్నప్పుడు ఆ సీజన్కి సంబంధించినటువంటి డేటా తయారు చేసుకొని ఒక డిపిఆర్ తయారు చేసుకొని ఈరోజు మొదలు పెడితే ఈరోజు లేవాలి, అది అంతే. ఆ పరిస్థితిలో ప్రభుత్వం చేయాలి. కానీ అది చేయక చాలా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబడుతుంది అనే దాన్ని లేదనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే నా 6 హామీలు 420 ఇచ్చింది, అవే నిలబెట్టినప్పుడు దీన్ని ఏం చేస్తాడు అనేది ప్రజలు ఏం నమ్ముతలేరు. ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. వీళ్ళు ఏం చేసినా ఏం చేయలేరు అన్నది వెళ్ళిపోయింది. ఆయన ఏదో లెక్క బిందెలు ఇచ్చిపోతాడు అనుకున్నాడు, ఆ పైసలు లేవు. వాళ్ళ దోపిడికి సరిపోతారు. ఇక మళ్ళీ రామురా అనుకొని వాళ్ళు ప్రతిదానికి 5%, 10% బిల్లులు, మన్ను, మశానం చాలా రకాలుగా బదనాం అవుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం కదా. అటువంటిప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేది అవసరం లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనే నమ్మకం కూడా ఎవరికి లేదు. కనుక నేనేమంటే కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి రిపోర్ట్ పంపండి. మాలాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తాం. ఎన్ని వేల క్వింటాల ధాన్యం మీరు పండించగలిగారు, ఎన్ని లక్షల మీరు క్వింటాలు కావాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా ఇవ్వండి. ఇక్కడ ఉన్న 2 కేంద్ర మంత్రుల దగ్గర పోయి ఇవ్వండి. మీకు చేత కాకుంటే లేదా ఎంపీలకు ఇవ్వండి. ఎంపీలు కూడా మాట్లాడతారు పార్లమెంట్. అది ఏం లేకుండా చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఒక తీరని అన్యాయమే ఇది, తీరని అన్యాయం. ఇప్పుడు మనమే అంటాం రైతు లేనిదే రాజ్యం లేదండి. అటువంటి అన్నదాతను ఏడిపించడం అనేది మేము పోయినా కదా. నేను నా కళ్ళాల్లో మొత్తం తిరిగినప్పుడు వాళ్ళ ఏడుపు కాదండి, 15-20 రోజులు కళ్ళాలు పెట్టుకొని అందులో తేమ ఉంది. అరే వాడు పండించుడు ఎక్కువ, కానీ ఆ తేమ దాంట్లో మాయించారని దాన్ని ఒక్కొక్క క్వింటాల్కి 7-8 కిలోల రైస్ తీసేయడం చాలా దారుణంగా ఉంది. వాళ్ళు బాధపడుతుంటే ఏడుస్తుంటే నేనైతే వెనక ఉండిపోయాను. అక్కడ ఏం పోయి చూస్తాం బాబు, వాడు ఎంత 3 నెలలు కష్టపడి పంట పండించుకొని 6 నిమిషాలు పాము పురుగు లేకుండా తిరిగి కష్టపడేటువంటి రైతును ఏడిపించడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతను గుర్తు చేయవలసినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నిందించే పరిస్థితిలో ఉందా? కేంద్ర ప్రభుత్వం నిందిస్తలేదు. ఎందుకు నిందించదు అంటే వీళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఇవ్వలే, ఎంత కోణాల్లో అంత తీసుకురాలే. వాళ్ళు చివరి ధాన్యం ఏమేమి కొంటాం, కానీ చివరి ధాన్యం గింజ కొనేది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాయి. కానీ దానికి ఎవరు ఉండాలి? మధ్యవర్తి రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. అది ఉండకనే ఈ లోపాలు జరుగుతున్నాయి.